బోనాల పండుగ ఇది కేవలం ఉత్సవం కాదు, తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మికత మరియు సమైక్యత యొక్క గొప్ప ప్రతీక. ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా జరిగే ఊరేగింపులు, శక్తివంతమైన మహాకాళి పూజలు, సాంప్రదాయ డప్పు నాదాలతో మన హైదరాబాద్ జీవం పోసుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ సాంస్కృతిక వైభవాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి దీని ఘనతను ప్రపంచానికి చాటి చెబుతుంది. గోల్కొండ నుండి లాల్ దర్వాజా వరకు ఈ సాంప్రదాయం భక్తి మరియు ఉత్సవంతో నిండిన ఒక రంగుల సముద్రం. అయితే మనం సాధారణంగా వింటూ ఉంటాం, మన ఇళ్లలో ఉండే పెద్దవాళ్ళు ఆషాఢ మాసంలో మంచి ముహూర్తాలు ఏవి ఉండవని, పెళ్లిళ్లు మరియు ఇతర శుభకార్యాలు చేయకూడదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరి అలాంటి ఆషాఢ మాసంలోనే ఈ బోనాల పండుగ ఎందుకని జరుపుకుంటారు? దానికి ఒక పెద్ద స్టోరీయే ఉంది. ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రధానంగా ఈ బోనాల ఉత్సవాలు హైదరాబాద్లోని గోల్కొండ కోటలో ఉన్న శ్రీ జగదాంబిక మహాకాళి దేవాలయంలో మొదలై సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో కొనసాగుతూ లాల్ దర్వాజాలోని సింహవాణి శ్రీ మహంకాళి దేవాలయంలో పూర్తవుతాయి. మరి ఈ దేవాలయాల చరిత్ర ఏంటో మీకు తెలుసా? వీటి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. వాటితో పాటు మన దేశంలో హిందువులలో, ముఖ్యంగా తెలుగువారిలో ఒక సాంప్రదాయం ఉంది. అదేంటి అంటే, ఆషాఢ మాసంలో పెళ్లైన ప్రతి ఆడపిల్ల తమ పుట్టింటికి వెళ్ళాలి. తిరిగి ఆషాఢ మాసం పూర్తయిన తర్వాత తమ అత్తగారింటికి వెళ్ళాలి. యాక్చువల్గా దీన్ని ఒకప్పుడు ఫాలో అయ్యేవారు, కానీ దీని వెనకాల ఉన్న కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ఆచారానికి ఆషాఢ మాసంలో జరిగే బోనాల పండుగకి ఒక లింక్ ఉందని మీకు తెలుసా? ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు దీనిపైన ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా బోనాల పండుగ గురించి తెలుసుకుందాం. ఈ బోనాల పండుగ గురించి తెలిస్తేనే నేను తర్వాత చెప్పబోయేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన ఆడపిల్లలు తమ పుట్టింటికి రావడం అనేది ఆనవాయితీ. ఈ ఆనవాయితీ వెనుకున్న స్టోరీ అర్థం కావాలి అంటే ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోండి. అయితే తెలంగాణలో ఎప్పటి నుండో గ్రామ దేవతలను పూజించే ఆచారం ఉంది. దీంట్లో భాగంగానే పోచమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ ఇలా మొదలైన దేవతలను పుట్టింటికి తీసుకొచ్చినట్లుగా భావిస్తూ ప్రజలు వాళ్ళ ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అలా ఇంటికి వచ్చిన దేవతలను ఆడపడుచుల్లాగా భావించి వాళ్ళకి భోజనం వడ్డించడమే మన బోనాల పండుగ. ఘటాలను అమ్మవారి రూపంలో భావించి అందమైన పూలతో అలంకరించి ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి గుడిలో పూజిస్తారు. అలా ఊర్లో ఉండే ప్రతి ఇంట్లో అమ్మవారి కోసం బియ్యం, పాలు, బెల్లం కలిపి అన్నం వండుతారు. దానినే మనం బెల్లన్నం లేదా పరమాన్నం అని అంటాము. ఈ అన్నాన్ని మట్టి కుండలోనో లేదా రాగి, ఇత్తడి కుండలోనో వండుతారు. దాని మీద పసుపు, కుంకుమ, వేపాకులతో అందంగా అలంకరిస్తారు. ఆ కుండ మీద ఇంకొక కుండ పెట్టి అందులో కళ్ళు లేదా బెల్లం పానకం లేదా పసుపు నీళ్లు పోస్తారు. ఆ కుండ పైన మళ్ళీ గండదీపాన్ని వెలిగిస్తారు. దీనినే బోనం అని అంటారు. ఇంట్లో ఉండే ఆడవాళ్లు ఆ బోనాలను తల మీద పెట్టుకుని అమ్మవారి దగ్గరికి డప్పుల మధ్యలో ఊరేగింపుతో బయలుదేరుతారు. ఇలా వస్తున్న ఆడవాళ్ళని అమ్మవారి రూపంలో భావించి భక్తులు వాళ్ళ కాళ్ళు కడుగుతారు. అలా తీసుకువచ్చిన బోనాన్ని పైన వెలిగించిన గండదీపం ఆరకముందే అమ్మవారికి సమర్పిస్తారు. ఈ విధంగానే ప్రతి ఒక్కరు తెలంగాణలో వాళ్ళ మొక్కులను చెల్లించుకుంటారు. అందమైన చీరలు, లంగవోణీలు వేసుకుంటూ చాలా యాక్టివ్గా ఈ సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఇక హైదరాబాద్ లో జరిగే బోనాల పండుగ ఉత్సవాల విషయానికి వస్తే, ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో మొదటి ఆదివారం నుండి సెలబ్రేషన్స్ మొదలయ్యి ముందుగా గోల్కొండ కోటలో ఉన్న శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తారు. తర్వాత హైదరాబాద్ లో ఉన్న మిగిలిన అన్ని అమ్మవార్ల దేవాలయాల్లో ఒక ఆర్డర్ ప్రకారం సెలబ్రేషన్స్ మొదలవుతాయి. హైదరాబాద్కి చెందిన ఆడపిల్లలు దేశంలో ఎక్కడున్నా సరే ఆషాఢ మాసంలో హైదరాబాద్కి చేరుకుంటారు. తమ తల్లిదండ్రులతో, బంధువులతో కలిసి ఆనందంగా సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారు. తెలంగాణ గవర్నమెంట్ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. భక్తులు కూడా అమ్మవారికి బోనాలతో పాటు గాజులు, పసుపు, కుంకుమ, పట్టుచీర, ముత్యాలు ఇటువంటివి కూడా సమర్పిస్తారు. ఆషాఢ మాసం స్టార్ట్ అయింది అంటేనే హైదరాబాద్లో పండగ వాతావరణం మొదలవుతుంది. హైదరాబాద్ వీధులు గంటల ఊరేగింపులతో, డప్పు చప్పులతో మారిమోగిపోతాయి. ప్రధానంగా గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి దేవాలయంలో, సికింద్రాబాద్లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో, లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి దేవాలయంలో అండ్ అలాగే మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఈ టెంపుల్స్ లో జరిగే బోనాల పండుగలు చాలా హైలైట్ గా ఉంటాయి. బోనాల పండుగ అనగానే అందరికీ ముందుగా